ఇండోనేషియాలో కనీవిని ఎరుగని విషాదం చోటు చేసుకుంది. మైదానంలో ఫుట్బాల్ మ్యాచ్ ఆడుతుండగా పిడుగుపాటుకు గురై ఓ క్రీడాకారుడు మృతి చెందాడు. వెస్ట్ జావాలోని బాండుంగ్లోని సిలివాంగి స్టేడియంలో ఈ విషాదకరమైన సంఘటన జరిగింది. ఆదివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది చూసిన అందరూ షాక్ అవుతున్నారు. వివరాల ప్రకారం ఎఫ్బిఐ సబంగ్ బాండుంగ్ ఫుట్బాల్ క్లబ్ జట్ల మధ్య ఆదివారం ఫ్రెండ్లీ మ్యాచ్ జరిగింది. గోల్ కొట్టేందుకు ఇరు జట్ల ఆటగాళ్లు పోటాపోటీగా తలపడుతున్నారు. ఈ సమయంలో మైదానంలో ఉన్న సబంగ్ ఆటగాడిపై పిడుగు పడింది. వెంటనే అతడు మైదానంలో కుప్పకూలిపోయాడు. అలాగే సబంగ్ పక్కనే ఉన్న ఓ ప్లేయర్ కూడా గ్రౌండ్పై పడిపోయాడు. అతను వెంటనే లేచాడు, కానీ సబంగ్ లేవలేదు. ఈ ఊహించని సంఘటనతో మైదానంలో ఉన్న ఇతర ఆటగాళ్లు షాక్కు గురయ్యారు. ఓ ప్లేయర్ అతడి వద్దకు వెళ్లి పరిశీలించి మైదానంలోకి రావాలని సిబ్బందికి సైగలు చేశాడు. వెంటనే స్టేడియంలోని సిబ్బంది అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆ ఫుట్బాలర్ ప్రాణాలు విడిచినట్లు డాక్టర్లు చెప్పారు. సంఘటన జరిగిన తర్వాత ఫుట్బాలర్ ఊపిరి పీల్చుకుంటున్నాడని, ఆసుపత్రికి తరలించే సమయంలో మరణించాడని ఇండోనేషియా మీడియా తెలిపింది. ఈ ఘటన అతడి సహచరులను దిగ్భ్రాంతికి గురిచేసింది. అలాగే ఫుట్బాల్ అభిమానులు ఈ ఘటనపై తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. ఇక ఈ ఘటనలో చనిపోయిన ప్లేయర్ సబంగ వయసు 34 ఏళ్లని తెలుస్తోంది.